వైసీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 రోజులు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా పార్టీలు మారడము, ఒక్కొక్కరుగా బయటకొచ్చి జగన్ పైన, అలాగే వైసీపీ పార్టీ పైన, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులపైన కూడా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే చాలామంది ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంతమంది రాజీనామాలు చేసి టీడీపీలోనూ జనసేనలోనూ చేరుతూ వస్తున్నారు. అయితే తాజాగా వైసీపీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఒంగోలుకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత, అలాగే సామినేని ఉదయభాను కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత, అలాగే కిలార్ రోసయ్య పొన్నూరుకు సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేసి గుంటూరు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళ కీలకమైన నేతలందరూ కూడా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ కండవా కప్పుకొని పార్టీలోకి సాధారణంగా చేరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు వీళ్ళ రోల్స్కి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఉండబోతుంది, వీళ్ళకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వీళ్ళకి పోటీ పైన కానివ్వండి, పార్టీకి సంబంధించిన పదవుల పైన కానివ్వండి, నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ పైన కానివ్వండి, వీళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు అనేటువంటిది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతూ వస్తుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత, దాదాపు 25 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితం నడుపుతున్నటువంటి నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. దాంతోపాటు వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ కుటుంబానికి సంబంధించి అలాగే బంధుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ మారడంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక అనిశ్చితి నెలకొంది. ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్నార్థకం నెలకొంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరడంతో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించి అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే అక్కడ కనిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంపార్టెంట్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఒంగోలుతో పాటు ఏ నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆయన క్యాడర్ని, ఆయన సామాజిక వర్గాన్ని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన పార్టీ మారడంతో ఇప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారుతారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుంది. ఎందుకంటే ఆ 2 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఆ 2 ఎమ్మెల్యేలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు, బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా సన్నిహితులుగా చెప్పేటువంటి వ్యక్తులు. ఎర్రగొండపాలెకి సంబంధించి తాటిపత్రి చంద్రశేఖర్ కావచ్చు, అలాగే దర్శికి సంబంధించి బూచేపల్లి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి టికెట్లు రావడానికైనా, వీళ్ళు పార్టీలో ఉండడానికైనా, పార్టీలో నిలబడటానికైనా బాలినేని శ్రీనివాసరెడ్డి అండతోనే ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పార్టీలు మారుతారు, జనసేన పార్టీలో చేరుతారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఇక మరోవైపు సామినేని ఉదయభాను జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. ఆయన వైసీపీ పార్టీకి సంబంధించి కూడా చాలా కీలకంగా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ ముఖ్యంగా మెజార్టీ స్థానానికి సంబంధించి అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కీలకంగా అక్కడ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా ప్రజలకు సంబంధించిన ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆయన కూడా అక్కడ పార్టీ మారడంతో కృష్ణా జిల్లాకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి, కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆయనకి ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక కిలార్ రోసయ్య పొన్నూరుకు సంబంధించి ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ అక్కడ టికెట్ మార్చడంతో అంబటి మురళికి అక్కడ టికెట్ ఇచ్చారు. అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి పొన్నూరు టికెట్ ఇచ్చారు. పొన్నూరు టికెట్ ఇవ్వడంతో ఆయన కొంత ఆగ్రహాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయన్ని అక్కడి నుంచి రీప్లేస్ చేస్తూ గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయించిన నేపథ్యంలో ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఈ ఓడిపోయినటువంటి నేతలందరినీ కూడా ఇప్పుడు జనసేన పార్టీలో చేర్చుకోవడం వెనక రాజకీయ వ్యూహం ఉందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. వైసీపీని దెబ్బ కొట్టడానికి, అలాగే రేపు టీడీపీతో సన్నిహితాలు సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలంటే లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ సపోర్ట్ చాలా ముఖ్యమంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించే వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటే రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన ఎన్నికల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషన్స్ ఒంటరిగా పోటీ చేసే సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు అర్థమవుతుంది. మరి ఇప్పుడు చేరినటువంటి నేతలకు బాధ్యతలు ఏమిస్తారు, వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యతలు ఏముంటాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే బాలినేని శ్రీనివాసకు సంబంధించి ఒంగోలు జిల్లాకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. జనసేనకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి అక్కడ ఆ జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఆయనకు ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి వీటన్నిటిని ఒకసారి చూసుకుంటే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, జనసేన టీడీపీ మధ్య మరి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో కూడా తెలియాల్సి ఉంది.